లలితాబాగ్ కాలనీలో ప్రస్తుతం అధికారులు చేపట్టిన డ్రైనేజ్ పైప్లైన్ పనులు కాలనీవాసులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అసలు ఈ ప్రాంతంలో డ్రైనేజీ పైప్లైన్ అవసరం లేదని చెబుతున్నా అధికారులు ముందస్తు సమాచారం లేకుండానే రోడ్లను తవ్వకాలు చేపట్టాలనుకుంటున్నారు. తవ్వకాలు చేసిన తర్వాత పనులు పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేశారు. దీంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, అవసరం లేని డ్రైనేజీ పనులు ప్రారంభించి అవి పూర్తి చేయకుండా వదిలేయడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలెక్కి అందిస్తారు. నగరంలో ఎన్నో సమస్యలు ఉన్న సమస్యలకు పరిష్కారం చూపెట్టడం అధికారుల బాధ్యత. కానీ లేని సమస్యలను సృష్టించి కాలనీవాసులను గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం మనం లలితాబాగ్ డివిజన్లో ఉన్నాము, లలితాబాగ్ కాలనీల దగ్గర ఉన్నాము. ఇక్కడ 15 రోజుల క్రితం అధికారులు డ్రైనేజ్ పైప్ లైన్ కోసం అయితే తవ్వకాలు జరిపారు. అసలు ఇక్కడ పైప్ లైన్కి సంబంధించి ఇక్కడ తవ్వకాలే అవసరం లేదని కాలనీవాసులు చెప్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఆర్డర్స్ లేకున్నా కానీ అధికారులు ఇక్కడ తవ్వకాలు జరిపారన్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. అసలు ఎందుకు ఇక్కడ అధికారులకు తవ్వాల్సిన అవసరం ఏముంది? అసలు ఎందుకు ఈ డ్రైనేజ్ పైప్ లైన్ కోసం కొత్తగా వీళ్ళు ఎలాంటి సమస్య లేకున్నా కానీ ఇక్కడ ఎందుకు అధికారులు తవ్వారో ఒకసారి మనం కాలనీవాసులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఇది మీకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది? అంతేకాకుండా ఎందుకు దీన్ని తవ్వాల్సి వచ్చింది? మీకు ఇంతకుముందు ఈ డ్రైనేజ్ సమస్య ఉండేనా? మాకు ప్రాబ్లం లేకుండా మేడం ఇక్కడ మేము అడగలేదు కూడా. వాళ్ళే కమిషన్లకు కక్కుర్తి పడ్డారా ఏం చేసారు నాకు ఎక్కడ అర్థమైతే లేదు. మేము మంచిగా సదావుగా పోయే లైన్లో మేము అడగలేదు. ఏనాడు కూడా పబ్లిక్ కార్పొరేటర్ ఉండు కానీ మేము అడగనే లేదు. వచ్చిండు హడావిడిగా ఇక్కడ నుండి నాలా అన్నాడు. ఆల్రెడీ మాకు సివరేజ్ లైన్ ఉంది. ఆ సివరేజ్ లైన్లో నుంచి మంచిగా పోతున్నాయి నీళ్లు. ఆ లైన్లో ఉన్నా కూడా తీసుకొచ్చి పెద్ద నాలా అని చేసిండు. నాలకు మాకు అవసరమే లేదండి. సరే మంచిది వేసిండు. అక్కడ ఆబ్జెక్షన్ వచ్చింది. అక్కడ పెద్ద గౌలిపుర డివిజన్ నుంచి వచ్చే నీళ్ళన్నీ రైల్వే బ్రిడ్జ్ నుంచి రైల్వే అధికారులు వచ్చేసి అక్కడ ఆపేసారు. అరే వద్దు బాబు ఇక్కడ చేయొద్దని రైల్వే అధికారులు ఎలగొట్టేసరికి వచ్చేసి ఈ లలితాబాగ్ మెయిన్ రోడ్డు పైన గుడి చేసారు. దాదాపు ఇప్పుడు 17 నుంచి 20 రోజులు కావస్తుంది. కంపు వాసనతోటి ఒక్కొక్కరి ఇండ్లలో ఎంతో బాధ ఉంటే నరకం చూస్తున్నామండి. మాకు వద్దంటే ఈ పని తీసుకొచ్చిండు. మరి మీరు కంప్లైంట్ చేయలేదు సార్? ఏంటివి? మేము ఇది జోనల్ కమిషనర్ గారికి ఇచ్చినాము. ఈ రిపోర్టు జోనల్ కమిషనర్ గారికి ఇచ్చినాము. ఆ తర్వాత ఈఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి కూడా ఇచ్చినాము. బాబు ఈ పని ఆపేసేయాలి వద్దు మాకు అని చెప్పినాం. అయినా వాళ్ళు ఆగమేఘాల మీద మేము వాళ్ళతో తర్కవాదం కూడా జరిగింది. ఆజం షరీఫ్ మా లలితాబాగ్ డివిజన్ కార్పొరేటర్ ఆజం షరీఫ్ పేరుతో చెప్తున్నా. ఆయన ఏమనంటారు, तुम कामुज बैठो, तुम्हारे को मैं देख लेता हूँ. तुम क्या देखते हैं? मेरे कोई ज़रूरत नहीं है. मेरे को देखने का क्या फायदा है? कोई नहीं है. तुम अकेले कामुज बैठो जी मैं काम करके चले आया. तो ఎందుకు నన్నోరు ఎందుకు పంపిస్తున్నావు బాబు? ఇది తీసుకుపోయి మేము ఈ గారికి డిప్యూటీ కమిషనర్ గారికి జోనల్ కమిషనర్ గారికి అందరికీ మేము లెటర్స్ ఇచ్చినాం. ఈవెన్ పోలీస్ వాళ్ళకు కూడా మా ఏరియా సంతోష్ నగర్ పిఎస్కి వస్తుంది. ముందు జాగ్రత్త చర్యగా సంతోష్ నగర్ పిఎస్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇగో కంప్లైంట్ ఇది. ఇవాళ పోలీసు వాళ్ళు వచ్చి మా మీదనే ఏ బాబు నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంది? ఒక కార్పొరేటర్ పోరుదలం కార్పొరేటర్ మా మీద వద్దు. మేము కార్పొరేటర్కి వ్యతిరేకం కాదండి. మాకు పని లేదు వద్దు బాబు. వద్దన్నా కూడా జబర్దస్తికి వేసిపోతున్నాడు. తీసుకున్నావు కానీ 20 రోజులు అయిపోయింది. తోడి మట్టిలో కలిపేసిండు అంతా. నాలా ఓపెన్ ఉంది కదా, ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు? పక్కన స్కూల్ ఉంది, హాస్పిటల్ ఉంది, కాలనీ వాసులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు యాక్చువల్లీ మాకు డ్రైనేజ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎలాంటి ప్రాబ్లం లేనప్పుడు మేము ఏం చేస్తున్నామంటే మాకు ఎలాంటి పాత డ్రైనేజ్ లైన్ మాకు వద్దు. మాకున్న డ్రైనేజ్ లైన్లో మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. బ్రహ్మాండంగా వాటర్ వస్తుంది. వర్షం పడ్డప్పుడు కూడా మంచిగా పోతుంది. ఎందుకు అనవసరంగా ఇంత పెద్ద నాల చేస్తున్నారు? ఇప్పుడు మేము ఇంట్లోకి వెళ్ళి బయటికి రానికి ఎవరన్నా చిన్నపిల్లలు సడన్గా మేము ఆఫీస్కి వెళ్తాము, వాళ్ళు సడన్గా కాలు జారి అది ఇంత లోతుల పడితే ఎవరన్నా పాప ప్రాణాలు పోతే దానికి ఎవరు బాధ్యులు? ఇక్కడ స్కూల్ ఒకటి ఉంది రెగ్యులర్గా. ఇదేముంది ఇది గవర్నమెంట్ స్కూలు.
ఈ గవర్నమెంట్ స్కూల్కి రెగ్యులర్గా పిల్లలు ఇక్కడికి వెళ్ళి పోతారు. ఎవరన్నా ఏదన్నా పడిపోతే అక్కడ నెట్ అనేది కట్టిర్రు, ఎంతవరకు సేఫ్ ఆ నెట్. సో ఇక్కడ వరకు అక్కడ ఆబ్జెక్షన్ ఉంది, ఇక్కడ ఆబ్జెక్షన్ ఉంది. వీళ్ళు ఏం చేశారు, మేము లేనిది చూసి సరే తవ్వేసారు, మాకు ఇంత తెలిసినాక మేము వద్దని చెప్పినాము. ఇప్పుడు ఆ కార్పొరేటర్ 2 రోజుల నుంచి ఇంతకు ముందు కూడా వచ్చిండు. ఇప్పుడు కూడా మేము వచ్చినాక మాకు ఎలాంటిది నాళాలు వద్దు, మాకు కావాల్సింది ఇంతకుముందు ఎట్లున్నదో సేమ్ అట్లనే మాకు కావాలని చెప్పినాము. ఆయన కూడా ఏమన్నా అంటే సరే నేను అట్లనే చేస్తే ఇప్పుడు ఏం చేస్తాడు, మాకు ఎట్లున్నా అట్లా చేయమని ఇదే మా డిమాండ్. ఆయనకు మేము ఆయనకు కూడా మంచి రిక్వెస్టింగ్ అని చెప్పినాము. ఆయన కూడా మా చేస్తా అని చెప్పి ఇప్పుడు ఎంతవరకు ఇది చేస్తాడు. దానివల్ల ఇప్పుడు నైట్లో మాకు నిద్రలు లేవు, ఆ దోమలు, దానివల్ల లేని వ్యాధులు. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న పైప్ లైన్ కూడా పగిలిపోయిందా? అదేం పగలలేదు, అది మంచిగా ఉండే, మాకు ఏ ప్రాబ్లం లేదు. మంచి పైప్ లైన్ ఉండే, మాకు ఎలాంటి వాటర్ ఆగకపోతుండే. ఉన్నదాన్ని పగలగొట్టిర్రు, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వరకే పగలగొట్టిర్రు. వర్క్ నా అక్కడ స్టార్ట్ కాలేదు, నా ఇక్కడ స్టార్ట్ కాలేదు. ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం మేము. అక్కడ పోయి స్టార్ట్ చేసినా కానీ కూడా అక్కడ కూడా అదే ప్రాబ్లం ఉంటుంది. ఏదో మా 2 ఇళ్ళ మొత్తం ఇక్కడ వరకు ఇప్పుడు మీరు ఎవరితో అడిగినా కానీ కూడా ఇక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందో మాకు వద్దు, ఈ నాల వద్దు, మాకు ఏదొద్దు, మాకు పైప్ లైన్ మాత్రమే మాకు కావాలి. యథావిధిగా మేము ఎట్లుంది, మేము ప్రశాంతంగా ఉన్నాం, మమ్మల్ని అట్లా మాకు ఆఫీస్లో పోకుండా లీవ్ పెట్టుకొని అది చేసుకొని పబ్లిక్ని సఫర్ చేసి మా పిల్లల్ని సఫర్ చేసి ఇదంతా ఎందుకు జరుగుతుంది అనవసరంగా. మీరు పబ్లిక్ కోసం ఉన్నారు, పబ్లిక్ మంచి చేయాలి. ఫస్ట్ వాళ్ళ రెస్పాన్స్ తీసుకోండి, వాళ్ళని అడిగినాక మీరు చేయాలి. మీరు వచ్చేసి తవ్వేసి చేసేసి మేము చేసేస్తామని అంటే మాకు అవసరమే లేదు. మాకు అవసరం మీకు ఎందుకు చేస్తారండి? వాణి విద్యానికేతన్ స్కూల్ దగ్గర వాటర్ ఆగుతాయి, దాని దిక్కేలని ఇది టాపిక్ తీసుకొచ్చి నాలా ఇక్కడ వేస్తున్నారు. ఈ స్లోప్ తీసుకెళ్ళి రైల్వే బ్రిడ్జ్ కిందికి వేస్తామంటే మేము ఆబ్జెక్షన్ ఏం చేస్తున్నామంటే మాకు ఇది వద్దు, నాలా వద్దు, మాకు పైప్ లైన్ యథావిధిగా ఉండనియరి. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ మట్టి తీస్తారో ఎవ్రీ మంత్ 2 మంత్స్కి 3 మంత్స్కి తీస్తారు కదా, వాళ్ళకు అడిగితే ఈ స్లోప్ ఎంత పోతుంది మనకు అడిగితే 1.5 ఇక్కడ ఉంది, 1 పాయింట్ అక్కడ పోతుంది. చడావు ఎక్కుతుంది నీళ్ళు, కానీ కిందికి రివర్స్ వస్తున్నాయి మనకు వాటర్. అది నాలెడ్జ్లో పెట్టుకొని పని చేయరు బాబు అంటే మా మీద రివర్స్ అయ్యి మొత్తం ఎంఐఎం లెక్క ఇదవుతారు. మీరు సైలెంట్ గారి సైలెంట్ అయితే మీకు డబ్బులు ఇస్తాము, డబ్బులకు అమ్మడేటోళ్ళం కా మేము ఇక్కడ స్థానికులము. మాకు ఏదైతే ఉందో ఆ బాధకు మేము ఫేస్ చేసి ఇక్కడ పోరాడుతున్నాం. ఇంతవరకు అయితే మాకు యథావిధిగా మాకు ఆ పైప్ లైన్ కచ్చామూరి పైప్ లైన్ ఎట్లా ఉందో అట్లనే వేసి మ్యానల్స్ కట్టిస్తే చాలు. మాకు ఏ సమస్య లేకుండా ఇక్కడ ఇప్పుడు తోవి సమస్య పెట్టిరు, తొవి సమస్య పెట్టి చేస్తామంటారు. అది వస్తురు పోతురు అంత కట్టనిస్తలేరు అని మమ్మల్ని అబ్జెక్షన్ చేస్తున్నట్టు. మాకు బాధ అవుతుంది కానీ మా అందు గురించి అడుగుతున్నాం. కానీ చిన్న పిల్లలు ఉన్నారు, అది పెద్ద కొంచెం అనుకున్నాం మేము. ఇంత చేస్తాం పైప్ లైన్లే పాతవి ఉంటే అవేస్తారు అనుకున్నాం, అబ్జెక్షన్ చేయలేదు దాని గురించి. కానీ ఇప్పుడు నేల కడతారంటే అబ్జెక్షన్ చేస్తున్నాం. మాకు నేల కడితే ఏమవుతుంది, మాకు బోల్రా మురికి నీళ్ళు వస్తాయి, దగ్గరున్నాయి బోల్రు ఆల్రెడీ ఇంకా పక్కకు మురికిళ్ళు వచ్చినాయి బోల్రా. ఇప్పుడు నేల కడితే ఆ బోల్రకు కూడా మురికిళ్ళు వస్తాయి. మేమేం తాగాలి, మంచినీళ్ళు కూడా లేవు మాకు. నా మంచినీళ్ళ లైన్లు కూడా పలిపోయినాయి, ఆ మంచినీళ్ళు కూడా లేవు. చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ ఈ పరిస్థితి. మొత్తంగా అధికారులు దీనికోసం అయితే ఎలాంటి ఆర్డర్ కాపీ లేకుండానే ఈ డ్రైనేజ్ పైప్ లైన్ కోసం అయితే తవ్వకాలు జరిపారు. అసలు వాళ్ళకి సమస్య ఉందా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే ఎలాంటి అంటే స్థానికులకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే తవ్వకాలను అయితే జరపడం జరిగింది. ఇది మొత్తంగా 20 రోజులు అవుతుంది దీనికి సంబంధించి తవ్వకాలు జరిపి. చూడొచ్చు మనం విజువల్స్లో కూడా, అంటే అటువైపు వాళ్ళు ఇటువైపు వెళ్ళడానికి ఇలా రాకపోకలు సాగించేందుకు మధ్యలో ఇట్లా కట్టెలనైతే ఏర్పాటు చేయడం జరిగింది. పొరపాటున పక్కనే స్కూల్ ఉంది, పొరపాటున ఒక ఇలా చిన్నపిల్లలు అంటే ఏమరపాటుగా ఉన్నా ఇందులో పడిపోయే పరిస్థితి ఉంది. అటు చిన్నపిల్లలు, కాలనీవాసులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కొంచెం ఏమరపాటుగా ఉన్న ఇందులో పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ తవ్వకాలు జరపడం పట్ల స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు ఉన్న పైప్ లైన్ ఈ తవ్వకాలు జరిపే టైంలో ఇదివరకు ఉన్న పైప్స్ అన్నీ కూడా పగిలిపోయినాయి. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పైప్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ కట్ అయిపోయి కనబడుతున్నాయి. డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఈ నాలలోనే, అంటే ఇప్పుడు ఓపెన్ నాల అయిపోయింది ఇక్కడ. అంటే ఈ 20 రోజుల తర్వాత దీనికి సంబంధించి కనీసం దీనికి సంబంధించిన పూడికలు, అంటే దీనికి సంబంధించి అంటే ఈ నాలని మూసివేయడం కానీ, లేకపోతే వారికి కొత్తగా మళ్ళీ పైప్ లైన్ నిర్మాణం చేపట్టడం కానీ ఎలాంటి చర్యలు కూడా దీనికి సంబంధించి అధికారులు తీసుకోకపోవడం పట్ల స్థానికులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా
ముఖ్యంగా అంటే మనము ఒక గంట పాటు డ్రైనేజ్ వాసన వస్తేనే మనం తట్టుకోలేని పరిస్థితి. అలాంటిది 15 రోజులు 20 రోజుల నుంచి కూడా ఇక్కడ కాలనీ వాసులు అయితే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అసలు సరిగ్గా అంటే ఈ వచ్చే దుర్వాసన కారణంగా సరిగ్గా తినలేని పరిస్థితి అంటూ కూడా స్థానికులు చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి హైడ్రా కానీ ప్రజావానికి కూడా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. అటు అంటే దీనికి సంబంధించి అధికారులు స్పందించి ఇకనైనా దీనికి సంబంధించిన పనులు ఏదైనా వాళ్ళకు అంటే ముందు ఎలాంటి సమస్య లేకపోయేది అంటే సమస్య లేని టైంలో మళ్ళీ మాకున్న అంటే లేని సమస్యను మళ్ళీ సృష్టించారంటూ కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా దీనికి సంబంధించిన అధికారులు స్పందించి ఈ సమస్యను పూర్తిగా ఒక పరిష్కారం చూపించి స్థానికులకు ఒక వే చూపించాలంటూ కూడా స్థానికులు కోరుకోవడం జరుగుతుంది. కెమెరామ్యాన్ రవితో అలేఖ్య, HM